హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా? అసలు చికెన్ కర్రీ అంటే ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారా చెప్పండి? మనకి ఫస్ట్ నాన్ వెజ్లో గుర్తొచ్చేదే చికెన్ కర్రీ కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా టేస్టీగా సింపుల్గా ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ చికెన్ని వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోండి. అందులో ఆయిల్ పోసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్దైనా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోండి. అది కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్లో బాండి పెట్టుకొని అందులో ఒక 2-3 యాలకులు, ఒక 2-3 ఇలాచీలు, కొంచెం చెక్క వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి. అది మంచిగా వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటోలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మనం రోస్ట్ చేసుకున్న ఈ మసాలా దినుసులు అవి అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి, బరక వద్దు. మళ్ళీ అది మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్, పసుపు అన్నీ వేగిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఆ పేస్ట్ అనేది టమాటో పేస్ట్ అనేది అందులో వేసుకోండి. అది కూడా మంచిగా వేగిన తర్వాత ఆ టమాటో పేస్ట్ వేగిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే అందులో ఆయిల్ మీదికి తేలుతుంది. ఇప్పుడు అందులో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసి అందులో వేసుకోండి. ఇది కూడా దానికి ఈ మసాలాలు అన్నీ మొత్తం దానికి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అట్లనే ఉంచితే అది ఆయిల్లో మంచి కుక్ అవుతుంది. అప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు మీకే తెలుస్తుంది అది కుక్ అయిందా లేదా అనేసి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తే అది కుక్ అయిందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అందులో కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టాలన్నమాట. మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అది లిడ్ ఓపెన్ చేస్తే అవన్నీ మసాలాలు దానికి పట్టుకొని మంచి కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు అందులో మీకు తగినంత వాటర్ పోసుకోండి. అవసరమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇది ఎండాకాలం కాబట్టి నేను కొబ్బరి పొడి వేయలేదు, ఎందుకంటే కొన్ని కర్రీస్ ఖరాబ్ అవుతాయి అనేసి. కొబ్బరి పౌడర్ వేస్తే కూడా కొంచెం గ్రేవీ అనేది థిక్గా అవుతుందన్నమాట. ఇప్పుడు అందులో మీరు వాటర్ పోసుకున్నారు కదా, మంచి కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే మంచి గ్రేవీ అనేది మంచి కనిపిస్తుంది. ఇప్పుడు అందులో ధనియాల పొడి, చికెన్ మసాలా, కొత్తిమీర, మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పుదీనా అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచిరంటే ఆహా, మన సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.